ఏరువాక కార్యక్రమానికి వచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, అలాగే హార్టికల్చర్ ఆఫీసర్ గారికి, అలాగే మన చిన్నపరెడ్డి గారికి, అలాగే మన రామ్మోహన్ రావు గారి, ప్రకృతి వ్యవసాయం రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఏడీలకి, తర్వాత ఏఓలకి, వచ్చిన ఆఫీసర్స్ అందరికి, జిల్లా నుంచి వచ్చిన ఆఫీసర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మెట్ట ప్రాంతానికి ఉదయం నెల్లూరు నుంచి దాదాపుగా 1.5 గంట ప్రయాణం. ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న మన కన్వీనర్ గురవారెడ్డి గారికి, అలాగే మన సొసైటీ చైర్మన్ మధు గారికి, మన రవీంద్ర బాబు అన్నకి, తర్వాత మన అధికార ప్రతినిధి, నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున గారికి, అలాగే మన వెంగన్నకి, వెంకటరెడ్డి అన్నకి, వెంకటరెడ్డి అన్నకి, అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, భాస్కర్ రెడ్డి గారి అందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చాలా మంది ఉన్నారు, దయచేసి క్షమించండి పేర్లని చెప్పకపోతే. ఒకటి ఆలోచన చేయాలి మనం, ఇది రైతు ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతు ప్రభుత్వంలో మనం రైతుకు అండగా ఉండి పరిపాలన చేయడం జరుగుతూ ఉంది గత 2 ఏళ్లుగా కూడా. అంత ముందు కూడా మీకు తెలుసు, సారు ఎప్పుడు ఉన్నా కూడా రైతుల గురించి ఆలోచన చేసే పరిస్థితి. గత ప్రభుత్వం ఊరికే ఏదో మాటలు చెప్పి చేసే పరిస్థితి ఉంది రైతులకి. యాక్చువల్ గా రైతుల్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా. మీకు చూస్తే అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ఎంతైతే మనం చెప్పామో, ఒక్కొక్క రైతుకి 20,000 చొప్పున సంవత్సరానికి, అంటే ఇప్పటికి దాదాపుగా 120 కోట్ల రూపాయలు మనం ఉదయగిరి నియోజకవర్గంలో రైతులకు ఇవ్వడం జరిగింది. కేవలం అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. 45,275 మంది రైతులకి ఇది ఉపయోగపడ్డది మనకు. అంటే ఉదయగిరి నియోజకవర్గంలో 95,000 కుటుంబాలు ఉంటే 95,000 కుటుంబాల్లో రైతు కుటుంబాలు రఫ్ గా చూసుకుంటే ఇక్కడ 45,275 రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు, అంటే 120 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలోనే. ఇప్పుడు వరకు 4 ఇన్స్టాల్మెంట్లు వేసాం మనం అన్నదాత సుఖీభవ కింద. 4 ఇన్స్టాల్మెంట్స్ లో 120 కోట్ల రూపాయలు మనం ఖర్చు ఇవ్వడం జరిగింది. ఒక్క దొత్తులూరులోనే 44,561 మంది రైతులు ఉన్నారు ఈ పథకం తీసుకునేవాళ్ళు. ఇందాక మేడంకి చెప్పడం జరిగింది, అలాగే మన ఏవో గారికి, వీళ్ళందరికీ కూడా ఎవరికైతే అన్నదాత సుఖీభవ రావట్లేదు, అక్కడక్కడ రావట్లేదని కొంతమంది చెప్తుంటారు. ఈ పిఎం కిసాన్ కింద డబ్బులు రావట్లేదని, అది కూడా ఎక్కడ ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కోమని చెప్పి రాసుకోమని చెప్పడం జరిగింది. అది ఫాలోఅప్ చేయండి ఏవో గారు. ఫాలోఅప్ చేసి మనకు ఎవరైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో రాలేదని వాళ్ళకి మళ్ళా కూడా మీరు చెప్పండి. తర్వాత రైతులకి పనిముట్లు, రైతులకి పరికరాలు, అంటే రైతు వ్యవసాయం చేసేదానికి పనిముట్ల కోసం అని చెప్పి మనం 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయల్లో రైతు 44 లక్షలు పెట్టుకుంటే 55 లక్షలు, దాదాపు 56 లక్షలు మనం సబ్సిడీ ఇచ్చాం. దాదాపుగా 200 మంది రైతులకి మనం ఈ పనిముట్లు ఇవ్వడం జరిగింది. అలాగే యూరియా డిస్ట్రిబ్యూషన్ లో దాదాపుగా 5,000 టన్నుల పైన మనం ఇప్పటి వరకు యూరియా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవన్నీ రైతులకి మనం సపోర్ట్ గా ఉండాలి. ఇవన్నీ వెల్ఫేర్ కాకుండా మనం ఇచ్చే స్కీమ్స్, మనం ఇచ్చే పెన్షన్లు, తర్వాత తల్లికి వందనం కానీ, లేకపోతే మిగతా కార్యక్రమాలు, మనం ఇచ్చే వెల్ఫేర్ అన్ని కాకుండా ఇవన్నీ మనం రైతుని సపోర్ట్ చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా బాబు గారు పదే చెప్తా ఉంటారు, మనం ఏదైతే పంట మనం డెవలప్ చేసి ఏదైతే మార్కెట్ లో మనం అమ్ముకోగలమో, మార్కెట్ రేట్ దేనికి ఉందో చూసుకొని మనం పంట పండించాలని చెప్పి బాబు గారు పదే చెప్తా ఉంటారు. మీకు తెలుసు, ఎక్కడ చూసినా కూడా ప్యాడీ వేస్తా ఉంటాం. కొన్ని జలదంకి, కొండాపురం, కలిగిరి ఏరియాల్లో కొంత ప్యాడీ ఎక్కువ ఉంటుంది. ఈ ఏరియాల్లో ఎక్కువ మనకు నీళ్ల ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్కువ హార్టికల్చర్ రంగంలో ముందుకెళ్లే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో, ఈ రోజున సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా ఆ పామ్ ట్రీ మంచి ఆదాయం వచ్చే పంట అది. రైతులు ఉన్నారు. రాబోయే రోజుల్లో మనం ఏం చేద్దామంటే, రైతులు పామ్ ట్రీస్ వేసిన రైతు కమిటీలు కూడా వేసుకుంటామండి మేము. మీకు సపోర్ట్ గా, మన గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సపోర్ట్ గా రైతు కమిటీలు పామ్ ట్రీ వరకు మనం ఇంకా ఎంకరేజ్ చేద్దాం.
ఎక్కువ పంటలు మనం ఏది ఎంకరేజ్ చేద్దాం అంతవరకు కొంతమంది రైతు కమిటీలు వేసుకొని ఆ రైతు కమిటీలు సహాయం చేస్తారు. ఎవరన్నా వేయాలి అనుకుంటే, ఒక 5 ఎకరాల పొలం ఉంది నా దగ్గర, నేను వేయాలనుకుంటే వాళ్ళకి గైడ్ చేసి చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. మనం పండించిన పంటకి మార్గం చూసుకుంటున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఇప్పుడు శనగలు పండిస్తున్నాం. మొన్న ఇబ్బంది వచ్చింది, శనగలు తొందరగా కొనలేదని చెప్పి ఇబ్బంది వస్తే మళ్ళీ మనం అంతా కూడా ఫాలో అప్ చేసి చాలా వరకు శనగలు తీసుకున్నాం గవర్నమెంట్ నుంచి. సో అట్లా కొన్ని పంటలు, జొన్నలు కానీ ఏదైనా కూడా మనం కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని గవర్నమెంట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉంటుంది. అది కాకుండా మన ఆలోచన విధానం కొంత మార్చుకొని నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మనమే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం, ఉదయగిరి మండలం ఉంది, దాదాపుగా పసుపు పండిస్తాం. ఎక్సలెంట్, అది పసుపు ఎంతో మంచి పసుపు. అది మనం మామూలుగా ఇళ్లలో కూడా మా ప్రవీణ మొన్న వచ్చినప్పుడు అక్కడ పసుపు చూసి, ఆ పసుపు క్వాలిటీ చూసి యుఎస్కి తీసుకెళ్ళింది. ఆ పసుపు కొంత అంత మంచి పసుపు, అంటే మన బయట అంత వాల్యూ ఉండే పసుపు అది. ఇట్లాగా మనకు పంటలు మనం పండించుకొని ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ మనమే పెట్టుకొని ఒక 4 ఉద్యోగాలు ఇవ్వచ్చు. అది ఎక్కువే అవ్వదు, ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్స్ ఎక్కువే అవ్వదు. స్పెషల్ పర్పస్ మిషన్స్ అంటారు అంటే అది ఎక్కువే అవ్వయి. ఆ మిషన్స్ వైపు కూడా మనం ఆలోచన చేస్తాను నేను. అవి కూడా పెట్టుకొని మనకి 22 ఎకరాల్లో ఇక్కడ పార్క్ కూడా పెట్టుకొని ఉన్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టుకొని శనగలు మనమే ప్యాకేజింగ్ చేసుకొని మన బ్రాండ్తోనే, ఉదయగిరి బ్రాండ్తోనే మన శనగలు అమ్ముకోవచ్చు. మనకేమి హెవీగా టన్స్ కాదు, రీజనబుల్ ఇది కాబట్టి మనమే మార్కెట్ చేసుకొని మనమే అమ్ముకునే పరిస్థితికి మనం వెళ్దాం. డెఫినెట్ గా ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ప్రతిదానికి మనం గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనం పండించిన పంట ముందుకు తీసుకెళ్లే విధంగా రైతుకి ఇంకా కూడా ఆదాయం వచ్చే మార్గాన్ని మనం ఎంచుకొని ముందుకెళ్దాం. అలాగే ఇక్కడున్న రైతులు కూడా ఇదే ఇందాక చెప్పినట్టుగా జామాయిలు ఎక్కువ వేస్తా ఉంటారంటే నీళ్లు సదుపాయం లేదు కాబట్టి ఖచ్చితంగా మనకు నీళ్లు వచ్చే రోజు వస్తుంది రాబోయే రోజుల్లో. వెలుగొండ ప్రాజెక్టు నల్లమల సాగర్లోకి నీళ్లు అతి త్వరలో నల్లమల సాగర్లో నీళ్లు రాబోతున్నాయి. బాబు గారు దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఒక టైం లైన్ పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టులో నల్లమల సాగర్ నీళ్లు వచ్చిన తర్వాత పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ తర్వాత ఇక్కడ అన్నిటికీ కూడా ప్లాన్ ఉంది. అది ఖచ్చితంగా నీళ్లు వస్తాయి. అలాగే సోమశల హై కెనాల్ అదొకటి కంప్లీట్ అయితే గుండుమడ రిజర్వాయర్కి నీళ్లు వచ్చి అక్కడి నుంచి కూడా మనకు సహాయం వచ్చే పరిస్థితి ఉంది. అలాగే సోమశల కెనాల్ వల్ల మనకి ఇక్కడ దుత్తలూరుకి పెద్ద ఉపయోగం లేదు కాబట్టి దుత్తలూరు కానీ మన ఉదయగిరి, సీతారాంపురం ఇవన్నీ కూడా. సీతారాంపురం ఇంకా ఛాలెంజ్. సీతారాంపురంకి ఈ రోజున ఇప్పుడు కూడా మనకు ఒక సరైన ప్లాన్ లేదు. సీతారాంపురంకి నీళ్ళు ఎట్ట తీసుకురావాలి, సాగునీరు ఎట్ట తీసుకురావాలి, మంచి నీళ్ళు ఎట్ట తీసుకురావాలి అనేది ఇప్పుడు కూడా మనకు ఒక సరైన ప్లాన్ లేని పరిస్థితి ఈ రోజున. అంటే మనకున్న సమస్యని మనం మొహాటం లేకుండా మనం చెప్పుకోవాలా. ఊరికే మన సమస్యలను కూడా ఊరికే నటిస్తా ఉంటే మనకు సమస్య లేదనే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. నేను మొట్టమొదటి నుంచి కూడా నీళ్లతో అల్లాడుతున్నాం, మేము తాగేదానికి నీళ్లు లేవు, ఏ మండలానికి కూడా సరిగా తాగేదానికి నీళ్లు లేవు అని చెప్పి నేను క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అందులో ఏం మొహాటం లేవు, తాగేదానికి ఇబ్బంది ఉంది కాబట్టి చెప్తున్నాం. అదే వింజమూరు మండలానికి పాదూరు చెరువుకి సంవత్సరాల నీళ్లు తీసుకొస్తే వింజమూరు పట్టణం అంతా, వింజమూరు మండలానికి తాగునీరు ఇచ్చే పరిస్థితి ఉంది. జలదంకిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రిపేర్ 10 కోట్లతో రిపేర్ చేసుకుంటున్నాం. అట్లా ఒక్కొక్క మండలానికి మనం కనీసం తాగేదానికి నీళ్లు సమస్య తీర్చుకుంటా ముందుకెళ్లాలని అడుగులేస్తా ఉన్నాం. గడిచింది 2 సంవత్సరాలే, ఇంకా రాబోయే రోజుల్లో 3 సంవత్సరాలు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చాలా పెండింగ్ ఉంది వర్క్. ఇది గత 40 ఏళ్లుగా కూడా ఎక్కడో నిర్లక్ష్యం జరిగింది. ఇది ఇంకా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అది కాకుండా ఈ రోజున ప్రపంచం అంతా కూడా పరిగెడతా ఉంది. బయట ఎటు చూసినా ఇండస్ట్రీస్ అని చెప్పి అదని ఇదని ఇటు టెక్నాలజీ పరంగా కానీ అన్ని రకాలుగా పరిగెడతా ఉంది. ఈ టైంలో కూడా మనం కానీ వెనకబడ్డాం అంటే ఇండస్ట్రీస్ పరంగా కానీ లేకపోతే ఆ పరుగు మనం అందుకోలేకపోతే ఇంకా మళ్ళా కూడా మనం ఉదయగిరి నియోజకవర్గం వెనకపోయే పరిస్థితి. అందుకని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది, దొత్తులు రైతులకు కానీ అందరు కూడా విజ్ఞప్తి చేసేది, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి ఇక్కడ. ఎవరైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ల నాయకుడు మన చంద్రబాబు గారు, ఏ నాయకత్వం ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో అదొకటి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కానీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితి. తెలుగు రాష్ట్రాలు స్ప్లిట్ అయిన తర్వాత మనం ఎన్నో సమస్యలతోటే బయటకు వచ్చాం. ఈ రోజున కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులతోటే ముందుకెళ్తా ఉన్నాం. అయినా కూడా బాబు గారు ఎక్కడ కూడా రైతును నిర్లక్ష్యం చేయకుండా, రైతుకు సంబంధించిన పథకాలన్నీ కూడా ఒక్కడ కూడా రాజీ పడకుండా అన్ని సార్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అలాగే మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన మోడీ గారి బ్లెస్సింగ్స్ తోటే ఈ రోజున లోకేష్ బాబు గారు డైరెక్షన్ లో మనం ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క రైతుకు కూడా మన అండగా ఉండడం జరుగుతుంది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా యూరియా పరంగా కొన్ని ఇబ్బందులు చెప్పారు, యాప్ చెప్పారు, యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకొని యూరియా దాని గురించి. కొంతమందికి యాప్ అది అందరికీ అమ్మా, ఇక్కడ అందరూ పేదవాళ్ళు రైతులు, స్మార్ట్ ఫోన్లు ఉండవు, చిన్న ఫోన్లు ఉంటాయి, ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చూస్తారు?
యాప్ ఉంటుంది సార్, Dealer. డీలర్ దగ్గర ఉంటుంది. ఒక్కసారి వీళ్ళు ఆర్ఎస్కేకి వెళ్ళి వీళ్ళ పేరు చెక్ చేసుకోవాలి. పేరు చెక్ చేసుకుని వీళ్ళు డిమాండ్ చెప్పాలి, నాకు ఇంత పొలం ఉంది, ఇది కావాలి అని చెప్పి.